ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూలై 21వ తారీఖు కొరకైన వాగ్దానం. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెల్వేము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 39వ వచనం. విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక్రియ కానీ మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కానీ కనిపిస్తేనే నమ్ముతాం. గిద్యోనులాగానే మన దగ్గర గొర్రెబొచ్చులు ఉన్నాయి. అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది. ఇది యథార్థమైన విశ్వాసమే గాని పరిపూర్ణమైనది కాదు. ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటే గాక ఏదైనా సూచక్రియ కూడా ఉండాలని సూచిస్తుంది. అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకం ఉంచడం విశ్వాసంలో చాలా పైమెట్టు. ఇది నమ్మడం ధన్యకరం. 3వ మెట్టు కూడా ఉంది. మొదటిది ఏమిటంటే ఒక పని జరుగుతుందని మన మనసుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసం ఉంచడం. రెండవది అలాంటిది ఏమి లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసం ఉంచడం. 3వ మెట్టు ఏమిటంటే పరిస్థితులు, మన అనుభూతులు, బయటకు కనిపించే తీరు, మనుషుల అభిప్రాయాలు, మన ఊహలు అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని, ఆయన వాక్కుని నమ్మడం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 20-25వ వచనాలలో పౌలు ఇలాంటి విశ్వాసాన్నే కనపరిచారు. కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయెను. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు, అయలరా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనం దేవుని మాటలలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకి విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మకం ఉంచాల్సిన సమయమేది? అంత ప్రశాంతంగా ఉన్నప్పుడా? అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా? బ్రతికే స్తుతి పాటైనప్పుడా? కాదెంత మాత్రము. అలలి ఎగసి పడేటప్పుడు, తుఫాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు ప్రార్థనే ఆహారం, కన్నీళ్లే దాహమైనప్పుడు నమ్మకం ఉంచాల్సిన సమయమేది? ఎప్పుడో రాబోయే కాలంలో పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత, కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తర్వాత కాదెన్నటికీ కాదు. ఇప్పుడే ఈ ధైన్యంలోనే చినిగిపోయి ధూళిలో కలిసిపోయినప్పుడే నమ్మకం ఉంచాల్సిన తరుణమేది? మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా? సౌఖ్యాలు కురిసేటప్పుడా? నేను చేసే ప్రతి దానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా? కాదెంత మాత్రం. అంతా నన్ను ఏకాకి చేసినప్పుడు, ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు నమ్మకం ఉంచాల్సిన తరుణమేది? ఆశలు బావుటాల ఎగిరినప్పుడా? ఆకాశంలో కాంతి నిండినప్పుడా? హృదయం హర్షం పొందినప్పుడా? కాదెంత మాత్రము. సంతోషం అడుగంటినప్పుడు, దిగులు మెడను వంచినప్పుడు, దేవుడు తప్ప మిగతాదంతా మరణం శూన్యమైపోయినప్పుడు. హల్లెలూయా.